గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల ప్రతి గ్రామంలో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ధరణి సమస్యలతో రైతులు రోడ్డున పడ్డారని, చెప్పులరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వం ధరణి పేరుతో దగా చేసిందన్నారు. ధరణితో ప్రజలు అభద్రతా భావంలో పడిపోయారని, ఈ సమస్యలపై మా ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసింది అన్నారు. ఎన్నికల్లో పేదలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. పేదల నుంచి లాక్కున్న భూములన్నింటినీ తిరిగి ఇప్పిస్తామన్నారు పొంగులేటి. బట్టి గారి పాదయాత్రలో చెప్పారు, కాంగ్రెస్ ఇచ్చిన పేదోళ్ళకిచ్చిన పట్టాలు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా పేదోళ్ళ దగ్గర గత ప్రభుత్వం లాక్కున్న ఆస్తులన్నిటినీ, పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు ధరణిలో కనపడకుండా మాయమైపోయిన ప్రతి ఆస్తిని, పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు దొరలకు ఎవరైతే పేర్లతో వెళ్ళాయో ఆ ఆస్తులని తప్పకుండా పేదోళ్లకు పంచేదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. అధ్యక్ష, ఈ అసైన్డ్ ల్యాండ్ విషయంలో కూడా ఆనాటి ప్రభుత్వం ధరణి అనే ఒక మాయదారి పోర్టల్ తీసుకొచ్చి ఆ పోర్టల్ ద్వారా సామాన్య ప్రజలకు సంబంధించిన వేలాది ఎకరాలని, లక్షలాది ఎకరాలని మాయమైపోయాయో ఆ మాయమైపోయిన ప్రతి ఎకరాన్ని తిరిగి సామాన్యులకి, ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది అని ఈ వేదిక ద్వారా, మీ ద్వారా గౌరవ సభ్యులకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.